నమస్కారం అస్మా గారు. నమస్తే. సో ఎన్ని ధర్నాలు చేస్తారు, ఎన్నెన్ని ఇలాగ కొనసాగుతూ ఉంటాయి? ఇలాంటి ధర్నాలు ఇంకా ఈ 2 సంవత్సరాల్లో ఇంకా జరుగుతూనే ఉంటాయి, ఇంకా జరుగుతాయి. ఈ ఒక్క ధర్నాతో నోటిఫికేషన్లు వస్తాయని మేము చెప్పట్లే, ఇంకా జరుగుతాయి, చాలా జరుగుతాయి. సో లాస్ట్ టైం మీరు ధర్నా చేసినప్పుడు ఒక మాట అయితే అన్నారు, దీనికి రిజల్ట్ రాకపోతే మేము ఎమ్మెల్యే వాళ్ళ ఇంటి ముందు కూర్చుంటాము, మాకు న్యాయం జరిగే వరకు పోరాడతామని అంటున్నాం. మరి అదంతా అప్పుడు మాటేనా? అప్పటి మాట ఏం కాదు, ఖచ్చితంగా ఎమ్మెల్యేలకు బుద్ధి చెప్తాము. ఉన్నట్టుండి వాళ్ళ పదవి అయితే పోదు కదా, వాళ్ళు సచ్చినట్టు ఇంకో 3 సంవత్సరాలు ఎమ్మెల్యేగా ఉండాల్సిందే. వాళ్ళకి ఆల్రెడీ సరుకులు దాక్తానే ఉన్నాయి. ఇప్పుడు మున్సిపాలిటీలో అలాగే జెడ్పీటీసీ ఎంపీటీసీ ఎలక్షన్స్ లో వాళ్ళకి చుక్కలు చూపించబోతున్నాం అందరం. సో మరి ఇప్పుడు ధర్నా చేస్తున్నారు, దీని తర్వాత ఏమైనా రిజల్ట్ వస్తాయని అనుకుంటున్నారా? ఈ ధర్నా తర్వాత వస్తాయని నేను అనుకోవట్లే. వాళ్ళకి మాత్రం కేవలము ఓటే సమాధానం. వాళ్ళకి ఇక్కడ ఎంత మొత్తుకున్నా వాళ్ళు ఒక 2 రోజులు వింటారు, వదిలేస్తారు. చెవిటని మొదల శంఖముదినట్టే. కాబట్టి ఖచ్చితంగా వాళ్ళకు ఓటు ద్వారానే సమాధానం చెప్తాము. సో లాస్ట్ టైం మీరు ధర్నా చేపట్టినప్పుడు చాలా భారీ ఎత్తున వచ్చారు, బట్ ఈసారి ఎందుకని అంతమంది స్టూడెంట్స్ రాలేకపోయారు? వేరే వేరే జిల్లాల నుంచి రావాలి. అలాగే చాలా మందికి బీఈడీ సెమిస్టర్స్ ఉన్నాయి, పీజీ సెమిస్టర్స్ ఉన్నాయి. ఎగ్జామ్స్ కారణాల వల్ల చాలా మంది రాలేకపోయారు. మేమంటే ఆల్రెడీ బీఈడీలు పీజీలు అయిపోయిన వాళ్ళం కాబట్టి మేము వచ్చినాము. వాళ్ళందరూ ఎగ్జామ్స్ ఉన్నాయి వాళ్ళకి, ఈ రోజు నుంచే స్టార్ట్. సో వాళ్ళందరి ముందు కూడా మీరే వాళ్ళ గొంతుతో కలిపి మీ గొంతు కూడా చేపట్టి మాట్లాడాలనుకున్నారా? తప్పకుండా. ఎందుకంటే మహిళలందరి తరపు నుంచి నా వాయిస్ నేను ఖచ్చితంగా వినిపిస్తున్నా. మా నిరుద్యోగ మహిళలందరూ కాకుండా అందరి తరపు నుంచి, యావత్ తెలంగాణ నిరుద్యోగులందరి తరపు నుంచి కూడా నేను గలం విప్పుతున్నా. బట్ అంటే ఉద్యోగాలు ఇవ్వడానికి వెనకాడుతున్నారు, అదేమంటే పేదలకి సహాయం చేయడానికి కూడా డబ్బులు లేవు అంటున్నారు. బట్ మనకి చూస్తుంటే సీఎం కప్ ఈవెంట్స్ అని చాలా లాగా మళ్ళీ మెస్సీ అని ఇలాంటివి ఎక్కడి నుంచి వస్తున్నాయి అంటారు ప్రభుత్వానికి? ఇప్పుడు అవన్నీ పెడుతున్నారు కాబట్టి మనకు నిధులు లేవంటారు. మెస్సీకి ఇవ్వాలి, ఆయన ఢిల్లీకి పోవాలి, ఆడ రాహుల్ గాంధీకి ఇవ్వాలి, ప్రియాంక గాంధీకి ఇవ్వాలి, హైకమాండ్కి ఇవ్వాలి. కాబట్టి ఆయన దగ్గర పైసలు లేవు. అది అక్కడ అప్పచెప్పాలి మూటలు, కాబట్టి ఇక్కడ పైసలు లేవు ఆయనకి. డెఫినెట్ గా అంటే ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పటికీ మీకు న్యాయం జరిగిద్ది అనుకుంటున్నారా, న్యాయం జరగదు అనుకుంటున్నారా? ఈ ప్రభుత్వం ఉన్నంత వరకు అయితే న్యాయం జరగదు. ప్రభుత్వాలు మారితేనే న్యాయం జరుగుతుందని అనుకుంటున్నాం. థ్యాంక్ యూ సో మచ్.